హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో హోటల్ వాళ్ళు ప్రిపేర్ చేసే ఉల్లి పెసరట్టు దోశకి మంచి కాంబినేషన్గా ఉండే అల్లం చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఈ అల్లం చట్నీ బ్రేక్ఫాస్ట్లోకైనా కానీ డిన్నర్లోకైనా కానీ చాలా బాగుంటుందండి. ఒక్కసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇక లేట్ చేయకుండా హోటల్ వాళ్ళు ప్రిపేర్ చేసే ఈ అల్లం చట్నీ దోశని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాము. ఫస్ట్ అల్లం చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఈ అల్లం చట్నీని తయారు చేసుకోవడానికి స్టవ్ పైన ప్యాన్ పెట్టి 1 స్పూన్ వరకు ఆయిల్ని వేసుకొని వేడి చేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత 1/2 టీ స్పూన్ వరకు మెంతులు, 2 టేబుల్ స్పూన్లు మినపగుళ్ళు, 2 టేబుల్ స్పూన్లు పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర ఇవన్నీ వేసుకొని పప్పుల్ని లో ఫ్లేమ్లో ఒక 2 నిమిషాల వరకు ఫ్రై చేసుకొని ఈ పప్పుల్ని 2 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలోనే 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాలను వేసుకొని వీటిని కూడా కొంచెం ఫ్రై చేసుకోండి. ధనియాలని వేసిన తర్వాత 1 నిమిషం వరకు ఫ్రై చేసుకోండి. 1 నిమిషం ఫ్రై చేసుకున్న తర్వాత చూసారు కదా, ఈ సైజులో ఉన్న అల్లాన్ని తీసుకొని దానిపైన ఉన్న లేయర్ మొత్తం తీసేసి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. తర్వాత దీనిలోనే మీ కారానికి తగ్గట్లు 8 నుండి 10 ఎండుమిరపకాయలని వేసుకోండి. తర్వాత అల్లాన్ని ఎండుమిరపకాయలని కలుపుకుంటూ లో టు మీడియం ఫ్లేమ్లో ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోండి. ఎండుమిర్చి అల్లం చక్కగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని వేసుకోండి. అలాగే ఈ అల్లం చట్నీలోకి కొద్దిగా బెల్లాన్ని కూడా వేసుకోవాలి. 2 నుండి 3 స్పూన్ల వరకు బెల్లాన్ని వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని ఈ బెల్లం అంతా కరిగేంత వరకు లో ఫ్లేమ్లో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. బెల్లం చూసారా, ఇలా చక్కగా కరిగిపోయిన తర్వాత ఇప్పుడు దీనిలోకి మీ రుచికి తగినంత ఉప్పును కూడా వేసుకోండి. అలాగే 7 నుండి 8 పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని ఒకసారి అంతా కూడా బాగా కలిపేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత దీనిలోకి 1/4 కప్పు నీళ్ళని వేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసేసి మూత పెట్టేసి ఈ నీళ్ళన్నీ కూడా చక్కగా దగ్గరకయ్యి నీళ్ళన్నీ ఎగిరిపోయేంత వరకు ఈ మిశ్రమం మొత్తాన్ని లో టు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి. 3-4 నిమిషాలకి నీళ్ళన్నీ ఎగిరిపోయి ఈ మిశ్రమం మొత్తం దగ్గర పడి ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మిశ్రమం మొత్తాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇది మొత్తం పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని ఇందులోకి కొద్దిగా గోరువెచ్చగా ఉన్న నీళ్ళని వేసుకోండి. గోరువెచ్చగా ఉన్న నీళ్ళని వేసుకొని ఈ చట్నీని గ్రైండ్ చేసుకున్నారంటే మీకు ఈ చట్నీ వారం రోజుల పాటు పాడవకుండా ఫ్రెష్గా ఉంటుంది. చల్లటి నీళ్ళు కనుక వేసుకొని చట్నీని ప్రిపేర్ చేసుకుంటే చట్నీ నిలవ ఉండదు. అందుకోసమని కొంచెం గోరువెచ్చగా ఉన్న నీళ్ళని వేసుకొని ఈ చట్నీని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న చట్నీని గిన్నెలోకి తీసుకోండి. ఇలా గిన్నెలోకి వేసుకున్న తర్వాత మీరు కావాలంటే దీనికి తాలింపుని పెట్టుకోవచ్చు. తాలింపు లేకపోయినా కానీ ఈ చట్నీని ఇదే విధంగా సర్వ్ చేసుకోవచ్చు. తాలింపు కోసమని గిన్నెను పెట్టి దానిలో 1 స్పూన్ వరకు నూనెని వేసుకోండి. నూనె వేడైన తర్వాత దానిలోకి 1 స్పూన్ వరకు తాలింపు గింజల్ని వేసుకోండి. మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర ఇవన్నీ కలిపి 1 స్పూన్ వేసుకోండి. అలాగే 1 ఎండుమిరపకాయని ఇలా సగానికి కట్ చేసి వేసుకోండి. పోపు దినుసులు ఎండుమిరపకాయని లో ఫ్లేమ్లో వేయించుకున్న తర్వాత దీనిలోకి 1 రెమ్మ వరకు కరివేపాకు కూడా వేసుకొని కరివేపాకు కూడా ఫ్రై చేసుకొని ఈ తాలింపు తెచ్చి మనం ముందుగా గ్రైండ్ చేసుకున్నాం కదండి, ఆ అల్లం చట్నీలో వేసి కలుపుకోండి. చూసారు కదండి, సూపర్ టేస్టీగా ఉండే హోటల్ స్టైల్ అల్లం చట్నీ ఇంట్లోనే రెడీ అయిపోయింది. చూసారు కదండి, చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. చట్నీని ఇలా తాలింపు పెట్టుకొని ప్రిపేర్ చేసుకున్నారంటే మనకి చట్నీ అనేది పాడవకుండా ఉంటుందండి. ఈ చట్నీని ఏ బ్రేక్ఫాస్ట్లోకైనా సర్వ్ చేసుకోవచ్చు. ఇడ్లీ, దోశ, ఉత్తప్పం, గారెలు ఇలా దేనిలోకి సర్వ్ చేసుకున్న టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ అల్లం చట్నీని తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. మనకి అల్లం చట్నీ రెడీ అయిపోయింది కదండి. ఇక లేట్ చేయకుండా ఉల్లి పెసరట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఈ ఉల్లి పెసరట్టు కోసమని ఫస్ట్ మనం పప్పుల్ని నానబెట్టుకోవాలి.
ఫస్ట్ ఒక గిన్నెని తీసుకొని దానిలోకి 1 కప్పు వరకు ముడి పెసలను వేసుకోండి. ఇలా ముడి పెసలను వేసుకుంటేనే మనకి దోశ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఒకవేళ మీకు ఇవి దొరకకపోతే బద్ద పెసల పప్పునైనా వేసుకోవచ్చు. తర్వాత దీనిలోనే 1/2 కప్పు వరకు బియ్యాన్ని వేసుకోండి. ఇక్కడ మీరు దోశల బియ్యాన్నైనా వేసుకోవచ్చు, రేషన్ బియ్యాన్నైనా వేసుకోవచ్చు, ఏ బియ్యాన్నైనా సరే వేసుకోవచ్చు. ఏవైనా సరే 1 కప్పు పెసర్లకి 1/2 కప్పు బియ్యాన్ని వేసుకోండి. బియ్యాన్ని వేసుకోవడం వలన దోశ అనేది బాగా క్రిస్పీగా వస్తుందండి. తర్వాత దీనిలోనే 1 టేబుల్ స్పూన్ వరకు మినపగుళ్ళను కూడా వేసుకోండి. మినపగుళ్ళను కూడా వేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా శుభ్రంగా 1కి 2 సార్లు కడిగేసి మళ్ళీ తిరిగి ఇందులో నీళ్ళని పోసుకొని ఈ పెసర్లని కనీసం 6 నుండి 8 గంటల వరకు నానబెట్టుకోవాలి. పెసర్లు రాత్రంతా నానిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ చూపిస్తున్నాను చూడండి. మనకి పెసర్లు చక్కగా నానిపోయాయి. రాత్రంతా నానబెట్టుకున్న ఈ పెసర్లు బియ్యాన్ని మిక్సీ జార్లో కానీ గ్రైండర్లో కానీ వేసుకొని తగినన్ని వాటర్ని కూడా వేసుకొని దీనిలోనే 1 పచ్చిమిరపకాయని ఇలా కట్ చేసి వేసుకోండి. అలాగే 1 ఇంచు అల్లాన్ని ఇలా పొట్టు తీసి ముక్కలు చేసి వేసుకోండి. 1 టీ స్పూన్ వరకు జీలకర్ర, రుచికి తగినంత ఉప్పును కూడా వేసుకోండి. పిండిని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. వాటర్ని మరీ ఎక్కువగా వేసేసుకోకండి. చూసారు కదా, పిండిని ఇలా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ పిండిని ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి. అయితే పిండిని కొద్దిగా గట్టిగా గ్రైండ్ చేసుకున్నానండి, అందుకని కొన్ని వాటర్ వేసుకొని కలుపుకుంటున్నాను. పిండి చూసారా, ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇలా పిండిని కలుపుకోవాలి. ఇప్పుడు వెంటనే దోశల్ని వేసేసుకోవాలండి. మనం రెగ్యులర్ దోశ పిండిలాగా పక్కన పెట్టామంటే పిండి తొందరగా పులిసిపోతుంది, దోశ టేస్ట్ అంతా మారిపోతుంది. దోశల పిండి రెడీ అయిపోయింది కదా, ఇప్పుడు వెంటనే దోశల్ని వేసేసుకోవాలి. పిండి వేసుకున్న తర్వాత దోశ వేసుకోవడానికి టైం ఉంది అనిపిస్తే ఈ గ్రైండ్ చేసిన పిండిని వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి. ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే మనకి పిండి అనేది పులవదు. నేనైతే పిండిని గ్రైండ్ చేసిన వెంటనే దోశని వేసేసుకుంటున్నాను. స్టవ్ ఆన్ చేసి దోశ ప్యాన్ పెట్టి పెనం బాగా వేడైన తర్వాత 2 చుక్కల వరకు నూనెని వేసుకొని నూనెని ఉల్లిపాయతో స్ప్రెడ్ చేయండి. మంటని ఖచ్చితంగా లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం ప్రిపేర్ చేసుకున్న ఈ పెసరట్టు పిండిని 1 లేదా 2 గరిటెల వరకు వేసుకొని మీకు వీలైనంత పల్చగా ఈ దోశని స్ప్రెడ్ చేసుకోండి. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకుంటే దోశ చక్కగా స్ప్రెడ్ అవుతుంది. దోశని ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీనిపైన సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోండి. దీనిపైన 1 టీ స్పూన్ నుంచి 2 టీ స్పూన్ల వరకు నూనెని వేసుకొని దోశ ఒకవైపు చక్కగా కాలిన తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా దోశని అటువైపు నుండి ఇటువైపు నుండి ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని దీన్ని ఇంకొక వైపు కూడా తిప్పుకొని ఇంకొక వైపు కూడా చక్కగా ఈ దోశని కాల్చుకోండి. ఇలా ఫోల్డ్ చేసుకోవడం వలన లోపల ఉన్న ఉల్లిపాయలు చక్కగా ఉడుకుతాయి. అందుకోసమని దోశని ఫోల్డ్ చేసుకుని చక్కగా కాల్చుకోండి. దోశ మనకి 2 వైపులా కూడా చక్కగా కాలిన తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోండి. తర్వాత ఇదే విధంగా మీకు ఎన్ని దోశలు కావాలంటే అన్ని దోశల్ని వేసుకోండి. ప్రతిసారి కూడా దోశ వేసుకునే ముందు ఇలా నూనె అప్లై చేసి దోశ వేసుకోండి. ఇలా కనుక వేసుకుంటే మీకు అన్ని దోశలు కూడా పర్ఫెక్ట్గా వస్తాయి. ఇలా కావాల్సినన్ని దోశలు వేసుకొని మనం ప్రిపేర్ చేసిన అల్లం చట్నీతో సర్వ్ చేసుకోండి. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. ఒకవేళ మీకు కనుక పిండి మిగిలితే ఈ పిండిని వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. నెక్స్ట్ డే ఉదయాన్నే కూడా చక్కగా ఈ దోశల్ని వేసుకోవచ్చు. చూసారు కదా, ఉల్లి పెసరట్ని హోటల్ స్టైల్లో ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక లేట్ చేయకుండా ఈ ఉల్లి పెసరట్టు అల్లం చట్నీ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాకు షేర్ చేయండి. ఇంకా మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.